పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో జనాభా విద్య గురించి తెలుసుకుంటున్నాం. జనాభా విద్య మరియు జనాభా పరిస్థితి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పాపులేషన్ సిచ్యుయేషన్, జనాభా పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనాభా పెరుగుదల వల్ల ఏర్పడేటటువంటి కారణాలు, పరిణామాలు. జనాభా అంటే ఏంటి? జనాభా ఒక ప్రదేశంలో నివసించే ప్రజల సంఖ్యను గురించి తెలియజేస్తుంది. ఎంతమంది ప్రజలు ఆ ప్రదేశంలో ఉన్నారో దాని గురించి తెలియజేస్తుంది. ఈ సంఖ్య ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఎందుకని? ఎప్పుడు మారుతూనే ఉంటుంది. దీనికి కారణం ఏంటి? జననాలు, మరణాలు, వలసలు. ఈ మూడు కారణాలు అంటే పుట్టుక, మరణం, అదేవిధంగా వలస. ఈ మూడు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. అందువల్ల ఇవి జనాభాలో నిరంతరం మార్పును కలిగిస్తూ ఉంటాయి. ఈ మూడు జనాభాలో కలిగే మార్పుని కొలవడానికి సూచికగా ఉపయోగపడతాయి. అదనంగా కలిగే జనాభాకు అదనపు వనరులు, వసతులు కావాలి. కానీ కనీస అవసరాలు తీర్చడానికి, వారందరి యొక్క అవసరాలు తీర్చడానికి అదనంగా ఆర్థిక వనరులను ఉపయోగించవలసి ఉంటుంది. దీంతో ఏమవుతుంది? ఆర్థిక అభివృద్ధికి అవసరమయ్యే పెట్టుబడి లోపిస్తుంది. వనరులని మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యాలు ఏంటి? ఈ జనాభా మార్పుకు కారణాలు ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ జనాభా మార్పు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. ఈ జనాభా మార్పు తెలిపే సూచికలు ఏంటో తెలుసుకోవాలి. ఈ జనాభా పెరుగుదల విపరీతంగా ఉంటే ఎలాంటి అనర్థాలు ఉంటాయో తెలుసుకోవాలి. అంటే జనాభా పరిస్థితిలో మనం వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంటే ఇవి దాని యొక్క లక్ష్యాలు. జనాభా మార్పు, జనాభా పెరుగుదల, తగ్గుదల, జననాలు, మరణాలు, వలసల మీద ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? ఈ జనాభాలో మార్పు జరుగుతుంది. మార్పు అంటే జనాభా పెరిగిందా, తగ్గిందా అనేటటువంటి అంశాల గురించి తెలుసుకోవడం వీటి వల్ల జరుగుతుంది. అంటే జనాభాలో పెరుగుదల, జననం, మరణం, వలసలు ఈ మూడు కారణాలు అవుతాయి. దీనివలన చాలా వరకు వలసల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. జనాభా పెరుగుదల ఎలా తెలుసుకుంటారంటే జననాలు మైనస్ మరణాలు ప్లస్ వలస వచ్చేవాళ్ళు, వలసపోయే వాళ్ళు, వీళ్ళన్నిటి మీద మనం క్యాలిక్యులేట్ చేసి, అంటే పుట్టినవారు, మరణించిన వారు, దేశం లేదా, రాష్ట్రం లేదా ప్రాంతంలోకి వలస వచ్చేవాళ్ళు, వలస పోయే వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడే ఈ జనాభా మార్పు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. వలసలు మామూలుగా చాలా వరకు తక్కువగానే ఉంటాయి. కానీ జనాభా మార్పు ప్రధానంగా జనన మరణాల మధ్యనే ఉంటుంది. ఒక సంవత్సరంలో 1000 మంది ప్రజల్లో ఎన్ని జననాలు కలుగుతాయనే విషయం ఈ రేటును బట్టి తెలుసుకోవడం జరుగుతుంది. సాధారణంగా జననాల రేటు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి ఈ విధంగా లెక్క కట్టడం జరుగుతుంది. సాధారణంగా ఒక క్యాలెండర్ సంవత్సరానికి ఎంతమంది పుడుతున్నారో దాన్ని జననాల రేటుగా చెప్పడం జరుగుతుంది. అంటే జననాల రేటు ఒక సంవత్సరంలో ఒక ప్రదేశంలో జరిగే జననాలు ఎన్ని ఉన్నాయి, ఒక ప్రదేశంలో ఒక సంవత్సరం మధ్యలో ఉన్న జనాభా ఇంటూ 1000 ఇది పెట్టి క్యాలిక్యులేట్ చేసి జననాల రేటుని తెలుసుకోవడం జరుగుతుంది. జననాల రేటు అంటే జననాల ద్వారా జనాభా పెరుగుదల ఏ విధంగా పెరిగిందో, జనాభా పెరుగుదల ఎలా ఉందో తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది ఈ జనన రేటు. అంటే పుట్టడం ద్వారా ఎంత జనాభా పెరిగిందో తెలుసుకుంటామన్నమాట. ఈ ఒక సంవత్సరంలో సంభవించేటటువంటి జననాలు, సంతానం పొందే వయసులో ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటారు, గణాంకాల్లోకి తీసుకుంటారు. లెక్కలోకి అంటే గణించేటప్పుడు జననాల రేటు ఎంతమంది పుడుతున్నారు, సంతానం పొందే వయసులో ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఏ రీతిలో ఉంది, ఈ ప్రత్యుత్పత్తి శక్తి ఎంత ఉందో దీన్ని ప్రజనన శక్తి రేటు అంటారు. జీపీఆర్ ఒక సంవత్సరంలో కలిగేటువంటి జననాలు, అదేవిధంగా ఒక సంవత్సరంలో 15 నుంచి 44 సంవత్సరాలు లేదా 49 సంవత్సరాల వయసు కలిగినటువంటి
స్త్రీల సంఖ్య అంటే ప్రత్యుత్పత్తి స్థాయి శక్తి కలిగినటువంటి స్త్రీల సంఖ్య అంటే 15 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జన్మిస్తున్నారో వాటన్నిటిని గణించడం ద్వారా ఈ జననాల రేటుని తెలుసుకోవడం జరుగుతుంది. స్త్రీలలో సంతానం పొందే శక్తి 15 నుంచి 19 సంవత్సరాల మొదలై తర్వాత 20 నుంచి 24 సంవత్సరాల వయసులో అత్యధికంగా ఉంటుంది. ఈ సంతానం పొందే శక్తి క్రమంగా తగ్గుతూ 34 సంవత్సరాల వరకు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. టోటల్ ఫర్టిలిటీ రేటు తర్వాత వేగంగా తగ్గిపోతుంది. 35 సంవత్సరాల తర్వాత నుంచి 45 సంవత్సరాల వరకు ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది, అంటే ప్రత్యుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఒక స్త్రీ తన జీవితంలో పొందేటటువంటి మొత్తం పిల్లల సంఖ్యను సంపూర్ణ ప్రజనన శక్తి రేటు అంటారు. ఈ సంపూర్ణ ప్రజనన శక్తి అంటే సంతానోత్పాదక శక్తి. ఇది ఎలా ఉండింది అంటే 1951-61లో సగటున 5.97గా ఉన్నటువంటి సంపూర్ణ ప్రజనన శక్తి రేటు 2002లో వచ్చేటప్పటికి 2% ఉంది. స్త్రీలలో ప్రజనన శక్తి తగ్గిందని తేలడం జరిగింది. అంటే సంతానోత్పత్తి సామర్థ్యం ఆ ప్రజనన శక్తి రేటు తగ్గింది 2002వ సంవత్సరం నుంచి. మరణాలు కూడా ఒక సంవత్సర కాలంలో ఒక ప్రదేశంలో 1000 మంది ప్రజల్లో సంభవించే మరణాలను మరణాల రేటు అని అంటారు. 2002 సంవత్సరానికి అప్పటి గణించిన లెక్కల ప్రకారం 8.1% ఉంది. ఒక సంవత్సరం లోపు వయసు ఉన్న శిశువుల్లో సంభవించే మరణాలలో సంవత్సరంలో సంభవించే మరణాలు జననాలు ఏ పరిణామంలో ఉన్నాయో తెలుసుకుంటే ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మరణిస్తున్నారో ఒక సంవత్సరంలో చూస్తే శిశు మరణాల రేటు ఎంత ఉందో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ IMR శిశు మరణాల రేటును తెలుసుకోవచ్చు. శిశు మరణాల రేటును సమాజ ఆరోగ్య సూచికగా పరిగణించడం జరుగుతుంది. భారతదేశంలో 2002 సంవత్సరంలో IMR 63 ఉంది. అంటే 1000 మంది పిల్లలు పుడితే 69 మంది మరణిస్తున్నట్లు జననాల రేటు మరణాల రేటు ద్వారా తెలియడం జరిగింది. అంటే జననం ద్వారా జననాల రేటు, మరణం ద్వారా మరణాల రేటును తెలుసుకోగలిగితే జనాభా పెరిగిందో తగ్గిందో తెలుసుకోవడం జరుగుతుంది. మన ఈ జనాభా విద్య గురించి ఈ జనాభా కార్యక్రమాలు విధానాలు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయో ఎటువంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశ జనాభా 1921 నుండి పెరుగుతూనే వస్తూ ఉంది. 1991 నుంచి 2001 ఈ దశాబ్ద కాలంలో ఏమైంది, 1.8 కోట్లకు పైగా జనాభా పెరిగింది. అంటే చాలా ఎక్కువ జనాభా పెరగడం జరిగింది. ఈ పెరిగే జనాభాకు అదనపు వనరులు కావాలి. అందరి అవసరాలు తీర్చాలంటే ఎక్కువ వనరులు అవసరమవుతాయి. ఎక్కువ జనాభా పెరిగితే ఎక్కువ వనరులు కావాలి. కాబట్టి ఈ జనాభా పెరుగుదల ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మన దేశంలో జనాభా పెరుగుదల ఏ విధంగా ఉంది, ఈ కాలక్రమేణా వచ్చిన మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో రాష్ట్రంలో వివిధ గణాంకాలు, అదేవిధంగా అధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయో వాటిల్లోని గణాంకాలు, అదేవిధంగా దేశ జనాభా విధానం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1901 సంవత్సరంలో భారతదేశ జనాభా ఎంత ఉంది, 23 కోట్లు. అదే 1941వ సంవత్సరంలో భారతదేశ జనాభా 34 కోట్లు ఉంది. అదేవిధంగా 1951 సంవత్సరంలో భారతదేశ జనాభా 36.11 కోట్లకు పెరిగింది. తర్వాత చూస్తే 2001 సంవత్సరానికి వచ్చేటప్పటికి 100 కోట్లు దాటింది, 102.7 కోట్లుగా ఉంది. 2011 సంవత్సరంలో 121 కోట్లుగా భారతదేశ జనాభాని చెప్పడం జరిగింది. అంటే 1901 నుండి 2001కి భారతదేశ జనాభా 4.2 రెట్లు పెరిగింది. 1951 నుండి 2001కి భారతదేశ జనాభా 2.84 రేటు
పెరిగింది. జనాభా పరిణామంలో భారతదేశం ప్రపంచ దేశ స్థానాల్లో 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని దేశాలతో పోలిస్తే ఈ జనాభా పెరుగుదల పరిణామంలో 2వ స్థానంలో ఉంది. 127.8 కోట్ల ప్రజలతో 2000 సంవత్సరంలో చైనా మొదటి స్థానంలో ఉంది. మనం 2వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా 1991 నుంచి 2001కి దేశ జనాభా 18 కోట్లకు పైగా పెరిగింది. సగటున సంవత్సరానికి 1,80,00,000 మంది ప్రజలు పెరగడం జరుగుతోంది. అదేవిధంగా దేశంలో ఈ జాతీయ కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయి, ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఏమున్నాయో, ఏ ఏ పథకాలని ఈ ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయో పాటిస్తున్నాయో మనం ఇప్పుడు ప్రారంభించినవి తెలుసుకుందాం. 1951-52 ఈ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమంగా భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అంటే 51-52 స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ జనాభా 1921 నుంచి పెరుగుతూనే ఉంది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్ని జాతీయ కార్యక్రమంగా భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. 1961-66లో ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1969-74లో ప్రాథమిక ఆరోగ్య సేవలో భాగంగా కుటుంబ నియంత్రణ సేవలు అందించడం జరిగింది. అంటే ప్రాథమిక ఆరోగ్య సేవ అనేది ప్రభుత్వం ద్వారా చేపట్టేటటువంటి కార్యక్రమం. అందులో భాగంగా కుటుంబ నియంత్రణ సేవల్ని అందించడం జరిగింది. 1975 నుంచి 1980 వరకు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. 1983 జాతీయ ఆరోగ్య విధానంలో జనాభా సంబంధిత లక్ష్యాలను నిర్వచించడం జరిగింది. అంటే జనాభా పెరుగుదల, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, వాటికి సంబంధించినటువంటి లక్ష్యాలని నిర్వచించి వాటిని చేపట్టడం జరిగింది ఈ జాతీయ ఆరోగ్య విధానంలో. 1992 నుంచి మాతా శిశు సంరక్షణ పథకం, 1994లో ఐసీసీడీ కైరో వారి ప్రకారం ఇంటర్నేషనల్ సమ్మిట్ ఈ కైరోలో జరిగింది. మొదటగా చెప్పాను. దాని ప్రకారం స్త్రీ పురుషుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా 1997 నుంచి టార్గెట్ లేని విధానం, ప్రత్యుత్పత్తి, పిల్లల ఆరోగ్యం వీటన్నిటి కోసం వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. 2000 సంవత్సరం జాతీయ జనాభా విధానాన్ని నిర్వచించడం జరిగింది. 2001 జనాభా లెక్కలు సేకరణ చేయడం జరిగింది. అందులో జనాభా పెరుగుదల తగ్గుముఖం పట్టినట్లు సూచించింది. అంటే 2001కి జనాభా పెరుగుదల చాలా వరకు తగ్గింది. అయినప్పటికీ మనం జనాభా పెరుగుదలలో మిగిలిన దేశాలతో పోలిస్తే 2వ స్థానంలో ఉన్నాం. భారతదేశంలో ఈ జనాభా విధానాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. జనాభాను తగ్గించడం ఒక్కటే జనాభా విధానం కాదు, జనాభా నాణ్యతను పెంచి అంటే జీవన ప్రమాణాల్ని పెంచాలి. దేశం యొక్క సాంఘిక ఆర్థిక అభివృద్ధికి జనాభా విధానాలు ఉపయోగపడాలి. అదే జనాభా విధానాల యొక్క లక్ష్యం. అంటే ఆ దిశగా మన భారతదేశంలో 2 జాతీయ జనాభా విధానాల్ని ప్రకటించింది. 1976 జాతీయ జనాభా విధానం, మళ్ళీ 2000 సంవత్సరాలలో 2000 సంవత్సరాలలో వచ్చినటువంటి జాతీయ జనాభా విధానం. అంటే 2 జాతీయ జనాభా విధానాల్ని మన భారతదేశంలో స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వం ప్రకటించింది. 1976లో ఒకటి, 2000 సంవత్సరంలో ఇంకొకటి. 1976 జాతీయ జనాభా విధానం ముఖ్యాంశాలు ఏమున్నాయంటే, ఇది మన భారతదేశంలో తొలి జాతీయ జనాభా విధానం. దానిలోని అంశాలు ఏమున్నాయంటే, స్త్రీలకు 18 సంవత్సరాలకు, అదేవిధంగా పురుషులకు 21 సంవత్సరాలు వివాహ వయస్సుగా పెంచడం జరిగింది. కుటుంబ నియంత్రణలో మెరుగైన ఫలితాలు చూపేందుకు రాష్ట్రాలకు ఏం చేయాలంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని
ఇవ్వాలి. అంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్ని చేపట్టాలి. దానిలో మంచి ఫలితాలు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయాన్ని చేయడం, కుటుంబ నియంత్రణ ప్రగతిని ప్రతి సంవత్సరం సమీక్ష చేయాలి. అంటే ఏ విధంగా ఈ కుటుంబ నియంత్రణ జరుగుతోంది, ఏ ప్రదేశాల్లో జరిగింది, ఈ కుటుంబ నియంత్రణ ఏ విధంగా ఉందో అందులో సాధించిన ప్రగతి ప్రతి సంవత్సరం కూడా సమీక్ష చేయాలి. కుటుంబ నియంత్రణ పద్ధతులను అనుసరించడానికి ప్రోత్సాహకాలను పెంచడం. ప్రోత్సాహకాలు ఇస్తే ప్రజలు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం జరుగుతుందని ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలని ఇవ్వడం జరుగుతుంది. వాటిని పెంచాలని భావించారు. గర్భనిరోధక సాధనాలు, ఆ తర్వాత గర్భనిరోధం ఎలాగా, పునరుత్పాదక జీవశాస్త్రంలో వీటి యొక్క పరిశోధనల్ని పెంపొందించాలి. వీటి గురించి, ఈ అంశాల గురించి పరిశోధనలు చేయాలి అని భావించారు. అదేవిధంగా బహుళ ప్రసార సాధనాల ద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, మురికివాడల్లో కుటుంబ నియంత్రణ పట్ల ప్రేరణ కలిగించాలి. వాళ్ళు కుటుంబ నియంత్రణ చేసుకునేటట్లు ప్రోత్సహించాలి, ప్రేరేపించాలి. వీటినన్నిటినీ వివిధ మాధ్యమాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో వారికి, మురికివాడల్లో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కార్యక్రమాల్ని కల్పించాలి అని భావించారు. అదేవిధంగా బాలికల విద్యకు ఎక్కువ నిధులు కేటాయించడం, విద్యా వ్యవస్థలో జనాభా విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ 1976 జనాభా భారతీయ జనాభా విద్య యొక్క అంశాలు, ముఖ్యాంశాలు. ఈ జనాభా విధానం వల్ల చాలా వరకు జనాభాను అరికట్టడం జరిగింది, కానీ జననాల రేటు ఎక్కువగా ఉంటూనే ఉంది. తర్వాత వచ్చింది 2000 సంవత్సరంలో మళ్ళీ జనాభా విధానం. దీని యొక్క ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. 1976 జనాభా విధానం తర్వాత భారత ప్రభుత్వం మళ్ళీ నూతన జనాభా విధానాన్ని 2000 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. ఈ విధానంలోని లక్ష్యాలు ఏంటో చూద్దాం. గర్భనిరోధక, తర్వాత ఆరోగ్య సంరక్షణ, తర్వాత కల్పించాల్సిన సౌకర్యాలు, ఆరోగ్య సిబ్బంది మరియు ప్రాథమిక పునరుత్పత్తి, తర్వాత శిశు సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, వీటన్నిటి గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. అంటే గర్భనిరోధకాల గురించి అందరికీ అవగాహన కల్పించాలి, ఆరోగ్యాన్ని సంరక్షించాలి, ప్రాథమిక సౌకర్యాలని కలిగించాలి. ఆ తర్వాత ప్రాథమిక ఆసుపత్రులలో, వీటిలలో పల్లెటూర్లలో ఉన్నటువంటి ఆసుపత్రులలో కూడా ఆరోగ్య సిబ్బంది కంపల్సరిగా ఉండేటట్లు చూశారు. అదేవిధంగా అధిక పునరుత్పత్తి, తర్వాత శిశువుల యొక్క ఆరోగ్య సంరక్షణకు తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఈ గర్భధారణ రేటును 2010 నాటికి చెప్పుకోదగిన మేరకు తగ్గించాలి. అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనకుండా తగ్గించాలి. సుస్థిర ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఈ విధమైనటువంటి అంశాలలో వృద్ధి సాధించాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. అదేవిధంగా సుస్థిరమైన జనాభాను 2045 నాటికి సాధించాలని 2000 సంవత్సరపు జనాభా ఇదిలో మనం ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది దీర్ఘకాలిక లక్ష్యమని ఈ విధానం ప్రకటించింది. 2000 సంవత్సరాలలో వచ్చిన జనాభా విధానం 2045 సంవత్సరానికి సుస్థిరమైన జనాభా, అంటే ఇంకా పెరగకుండా తగ్గకుండా స్థిరంగా ఉండేటట్లు ఉంచడం మన దీర్ఘకాలిక లక్ష్యమని ఈ విధానం ప్రకటించింది. ఈ పై లక్ష్యాలను సాధనలో భాగంగా 2010 నాటికి సామాజిక జనాభా పరంగా ఈ క్రింది గమ్యాలని సాధించాలని 2000 జనాభా విధానం ప్రకటించింది. ఆ లక్ష్యాలు ఏమున్నాయో చూద్దాం. 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అమలుపరచడం, ప్రాథమిక మరియు పాఠశాల స్థాయిలో బాలబాలికల శాతం డ్రాపౌట్ రేట్ని 20% కంటే ఇంకా తగ్గించాలి. అంటే పాఠశాలల్లో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ప్రాథమిక పాఠశాలల్లో మరియు పాఠశాలల్లో ఈ డ్రాపౌట్ రేట్ని తగ్గించాలి. అందరికీ విద్యను అందించాలి. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అమలుపరచడం. తర్వాత శిశు మరణాల రేటును అదేవిధంగా
మంది కంటే దిగువకు తగ్గించాలి. శిశు మరణాల రేటు తగ్గించాలి. మాతృత్వ మరణాల నిష్పత్తిని అదేవిధంగా 100 మంది కంటే ఇంకా తక్కువకు తగ్గించాలి. పిల్లలందరికీ సార్వత్రికంగా ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలి. అదేవిధంగా బాలికలు 18 సంవత్సరాల లోపు వివాహం చేసుకోకుండా 20 సంవత్సరాల తర్వాతే వివాహం చేసుకునేటట్టు ఆలస్య వివాహాల పట్ల అవగాహన పెంపొందించాలి. అంటే బాల్య వివాహాల్ని అరికట్టాలి. తర్వాత ప్రసవాలన్నీ కూడా శిక్షణ పొందిన వ్యక్తుల దగ్గర చేతనైతే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 100% జరిగేటట్లు చూడాలి. కుటుంబ నియంత్రణ పద్ధతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాలి. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించాలి. చిన్న కుటుంబాన్ని ప్రమాణాలని పెంపొందించాలి అని ఈ 2000 సంవత్సరంలో జనాభా విద్య యొక్క లక్ష్యాలు. ఇవన్నీ 2010 నాటికి చేరుకోవాలని భావించాము. కొన్ని మాత్రమే అందుబాటులోకి వచ్చాయి, కొన్ని మాత్రమే చేరుకోగలిగాము. అదేవిధంగా ఈ ఊహాత్మక ఇతివృత్తం ఏమైతే ఉందంటే దీన్ని ఏ విధంగా సాధించాము అంటే 2000 జనాభా విధానంలో పేర్కొన్నట్లు జాతీయ సామాజిక జనాభా లక్ష్యాల్ని 2010 నాటికి సాధించడానికి కొన్ని ఇతివృత్తాలని గుర్తించింది. అవి ఏమిటంటే వికేంద్రీకృత ప్రణాళిక మరియు కార్యక్రమాల్ని అమలు చేయడం. ఇందులో భాగంగా కార్యక్రమాల్ని వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్ని అమలు చేయాలి. దానిని అమలు చేయడానికి అందులో భాగంగా 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం విద్యతో పాటు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం వీటి బాధ్యతని ఎవరు వహించాలి? పంచాయతీలే వహించాలి. అంటే అధికారాన్ని కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకృతం చేశారు. అంటే పంచాయతీలను బాధ్యత చేశారు. ఏ రెండిటికి విద్యతో పాటు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం వీటి బాధ్యతని పంచాయతీలే వహించాలి అని. గ్రామ స్థాయిలో సేవల్ని సమైక్యపరిచి అందించాలి. గ్రామ స్థాయిలో, కుటుంబ స్థాయిలో ఈ ఒక సమైక్య ప్యాకేజీగా సేవల్ని అందించాలి. అప్పుడే జనాభాని మనం స్థిరీకరించగలుగుతాము, సమర్థవంతమైన ప్రయత్నాలు చేయగలుగుతామని ఈ విధానం పేర్కొనడం జరిగింది. మెరుగైన ఆరోగ్యం, అదేవిధంగా పోషకాహారం స్త్రీలకు ఇవ్వడం, అదేవిధంగా ఇంప్రూవ్డ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ వీరెండింటి సాధికారతను వీటిని ఇవ్వడం ద్వారా స్త్రీలలో మార్పు తీసుకురాగలుగుతాము. అదేవిధంగా శిశువు యొక్క ఆరోగ్యం, మనుగడ వీటి గురించి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. చైల్డ్ హెల్త్ అండ్ సర్వైవల్ అంటే పుట్టిన ప్రతి శిశువు ఆరోగ్యంగా ఉండాలి, జీవించాలి. అంటే శిశు మరణాలని తగ్గించాలి. కుటుంబం యొక్క సంక్షేమం ఉండాలి, వాళ్లకు మంచి సేవలు ఉండాలి, అవసరాలని తీర్చాలి. పట్టణాలు, మురికివాడలు, గిరిజన సముదాయాలు, కొండ ప్రాంతాల్లో వాళ్ళ గురించి, వలసపోయే జనాభా, కమారులు వీళ్ళందరి గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. ప్రత్యేక శ్రద్ధ కనబరచడం అంటే వీరి యొక్క విద్య, ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ కనబరచాలి. ఆ విధంగా ఆరోగ్యాన్ని సంరక్షించడానికి రకరకాలైనటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ని ఉపయోగించడం జరిగింది. అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మురికివాడలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఈ వలస జనాభా వీళ్ళందరి పట్ల శ్రద్ధ వహించడం జరిగింది. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలతో కలిసి గవర్నమెంట్ పథకాలన్నీ కూడా వాళ్ళతో కలిసి పనిచేయడం ద్వారా గవర్నమెంట్ పథకాలన్నీ అందరికీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హోమియోపతి మరియు భారత వైద్య విధానాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం జరిగింది. అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా ఉపయోగించి శిశు మరణాల రేటును, అదేవిధంగా ఆరోగ్య సంరక్షణను చేయడం జరిగింది. ఇంకా భారతదేశంలో జనాభా కార్యక్రమాలు ఏమేమి ఉపయోగించామో, ఏమేమి ఉన్నాయో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి కార్యక్రమాల్ని, ముఖ్యమైన వాటిని చూద్దాం. 1952లోనే భారత ప్రభుత్వం ఏం చేసింది? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అధికారిక కుటుంబ నియంత్రణను ప్రారంభించి అమలుపరిచింది.
అదేవిధంగా మహిళల్లో గర్భనిరోధక ఆపరేషన్ కార్యక్రమాన్ని 1970వ దశకంలో ప్రారంభించడం జరిగింది. దీన్ని 1.5 దశాబ్దం పాటు అమలుపరచడం జరిగింది. అయితే పునరుత్పత్తి దాటిన వారు లేదా సంతాన భాగ్యం లేని వాళ్ళలో మాత్రమే ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. కాబట్టి 1975లో విధించిన ఎమర్జెన్సీ ఆగడాల్లో ఒకటిగా దీనిని విమర్శించారు. అంటే దీన్ని అధికారికంగా అమలుపరచడం జరిగింది. కుటుంబ నియంత్రణలో మహిళల అక్షరాస్యత కూడా కీలక పాత్ర వహిస్తుందని గ్రహించి మహిళా అక్షరాస్యతను పెంచడం జరిగింది. దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. 2 పిల్లలతో కుటుంబ నియంత్రణ పాటించే వారికి వాళ్లకు 5 సంవత్సరాల పాటు ఉచిత బీమా సౌకర్యం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. అదేవిధంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరించడం జరుగుతోంది. పాఠశాల విద్యా వ్యవస్థలో జనాభా విద్యను పొందుపరచడం జరిగింది. 1980 ఏప్రిల్లో జాతీయ జనాభా వైశ్య పథకం ప్రారంభించడం జరిగింది. 2002 వరకు ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి వారు జనాభా నిధి నుండి సహాయం చేయడం జరిగింది. 2003 నుండి కేంద్ర ప్రభుత్వమే ఈ పథకానికి నిధులను అందించడం జరిగింది. తర్వాత జనాభా స్థిరీకరణ కార్యక్రమాలకు జనసంఖ్య స్థిరకోష్ అనే పేరు పెట్టడం జరిగారు. అంటే జనాభాని పెంచొద్దు, తగ్గించవద్దు, అంటే జనాభా స్థిరంగా ఉండాలి. దానికోసం జనసంఖ్య స్థిరకోష్ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక శిశు ఆరోగ్య కార్యక్రమాన్ని అమలుపరచడం జరుగుతోంది. రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు, యూరోపియన్ కమిషన్, యూనిసెఫ్, యుఎన్ఎఫ్పిఏ వంటి సంస్థల ఆర్థిక సహాయాన్ని తీసుకుంటున్నాము. మాతా శిశు మరణాలు వీటన్నిటిని అరికట్టారు. శిశువుల అనారోగ్య పరిస్థితిని తగ్గించి ఆ విధంగా జనాభాని స్థిరీకరించడం చేస్తారు. మాతా శిశు మరణాలని తగ్గించడం అంటే స్త్రీలు మరియు పిల్లల మరణాలను తగ్గించడం, శిశువుల ఆరోగ్యాన్ని సంరక్షించడం అనేటివి చేయడానికి 1985లో కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. దీని ద్వారా క్షయ, డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటానస్, పోలియో, మీజిల్స్ వంటి 6 రకాలైనటువంటి టీకాల ద్వారా నివారించగల జబ్బుల నుంచి పిల్లల్ని రక్షించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మనం క్షయ, డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటానస్, పోలియో, మీజిల్స్ ఈ 6 రకాలైనటువంటి జబ్బుల్ని నివారించగలగడానికి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర ప్రభుత్వం హెపటైటిస్ బి కార్యక్రమాన్ని కూడా అమలుపరచడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో గర్భిణీ స్త్రీలకు అవసరమైనటువంటి పరీక్షలు, కాన్పులు, కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలు ఇటువంటిని చేయడం జరుగుతోంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు జనాభా విద్య ఉపగమాల గురించి తెలుసుకుందాం. ప్రచార సాధనాల ఉపగమం, తర్వాత సహపాఠ్య కార్యక్రమాల ఉపగమం, సమైక్య ఉపగమం, ప్రత్యేక సబ్జెక్టు ఉపగమం. ఈ 4 ఉపగమాల ద్వారా ఈ జనాభా విద్యను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలగడం చేస్తున్నాం. సమైక్య ఉపగమం, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ప్రత్యేక విషయం ఉపగమం, స్పెషల్ సబ్జెక్ట్ అప్రోచ్. సమైక్య ఉపగమం అంటే ఏమిటంటే ఈ ఉపగమం ప్రకారం ఈ అప్రోచ్ ద్వారా జనాభా విద్యా విషయాలు పాఠశాల పాఠ్య ప్రణాళిక వివిధ సబ్జెక్టుల్లో వివిధ పాఠాల్లో సందర్భానుసారంగా జనాభా విద్యాంశాలను సమన్వయం చేసి బోధించడం. అంటే ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ సమైక్య ఉపగమం ద్వారా ఏం చేస్తున్నాం, ఈ జనాభా విద్యకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ మనం పాఠశాల అంశాలలోకి, అదేవిధంగా పాఠ్య ప్రణాళికలోనికి, వివిధ సబ్జెక్టు అంశాల్లోకి, విషయాల్లోకి, వివిధ సబ్జెక్టుల్లోకి, వివిధ పాఠాల్లోకి సందర్భానుసారంగా సమన్వయం చేర్చి
బోధించాలి. అదేవిధంగా లాంగ్వేజెస్లో కూడా జనాభా విద్యకు సంబంధించినటువంటి కథలు భాషల్లో కూడా, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా మనం వీటిని ఈ జనాభా విద్యకు సంబంధించినటువంటి కథలు, వ్యాసాలు, పద్యాలు వీటన్నిటిని కూడా భాషలో పొందుపరిస్తే మాతృభాషలోను, ప్రాంతీయ భాషలోను మరియు అదేవిధంగా ఇంగ్లీష్ భాషలోను చేరిస్తే పాఠ్యపుస్తకాల్లో చేర్చి ఈ జనాభా విద్యను బోధించడం జరుగుతుంది. తర్వాత సామాజికవేత్తలు, సామాజిక శాస్త్రం ఈ సోషల్ స్టడీస్ సబ్జెక్టులో కూడా జనాభా విద్యపై అనేక రకమైనటువంటి అంశాలని మనం పొందుపరచవచ్చు. సామాజికవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ సోషల్ స్టడీస్ సబ్జెక్టులో దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిపైనటువంటి అంశాలు, జనాభా విస్ఫోటనం, దాని యొక్క ప్రభావం, ఇవి అన్నీ కూడా సోషల్ స్టడీస్లో పొందుపరచవచ్చు. గణిత శాస్త్రంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు సంబంధించిన అంశాలు, ఎంత శాతం పెరిగింది, ఏ విధంగా పెరిగింది, ఎక్కడ తగ్గింది, జననాల రేటు పెరిగిందా, మరణాల రేటు పెరిగిందా, మరణాల రేటు తగ్గిందా, ఇటువంటి అంశాలన్నిటినీ శాతాలు, బార్ గ్రాఫ్లు వంటివి ఉపయోగించి సందర్భానుసారం గణిత శాస్త్ర సమస్యలలో చేర్చి బోధించడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాతది ప్రత్యేక విషయ ఉపగమం. సామాజిక శాస్త్రాలు, భాషలు వంటి సబ్జెక్టుల్లాగా ఈ జనాభా విద్యను ఒక ప్రత్యేక సబ్జెక్టుగా బోధించాలని మరికొంతమంది అభిప్రాయపడడం జరుగుతుంది. అంటే ఇందాక మనం సమైక్యంగా అంటే మిగిలిన భాషలు లేదా వివిధ శాస్త్రాలలో దీన్ని చొప్పించి బోధించాలని భావించారు కొంతమంది. కానీ ఇంకా కొంతమంది ఏ విధంగా అభిప్రాయపడుతున్నారంటే సామాజిక శాస్త్రాలు, భాషల వంటి సబ్జెక్టుల్లాగానే దీన్ని కూడా ఒక ప్రత్యేక సబ్జెక్టుగా జనాభా విద్యను బోధించాలని అభిప్రాయపడడం జరుగుతుంది. అంటే పాఠశాల పాఠ్య ప్రణాళిక వీటన్నిటిలో కూడా దీన్ని ఒక సబ్జెక్టు లాగా ప్రత్యేక సబ్జెక్టు స్థాయి ఇచ్చి బోధించాలి పాఠశాల స్థాయిలో అని అభిప్రాయపడడం జరుగుతుంది. అంటే పాఠశాల పాఠ్య ప్రణాళిక మిగతా సబ్జెక్టుల్లాగే దీన్ని బోధించినప్పుడు ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది, విద్యార్థి చక్కగా నేర్చుకుని దాన్ని అమలు చేయడం జరుగుతుందని భావించడం జరిగింది. మానవ జాతి సమాజ సంక్షేమానికి జనాభా విద్య చాలా అవసరం అనుకున్నట్లయితే ఈ సబ్జెక్టును పాఠశాల స్థాయిలో పాఠ్య ప్రణాళికలో ఎందుకు తప్పనిసరిగా సబ్జెక్టుగా పెట్టకూడదని జేఏ జయసూరి గారు అభిప్రాయపడ్డారు. అంటే ఈ జనాభా విద్యను ఏ విధంగా బోధించాలి, ఈ జనాభా విద్య ఒకవేళ పాఠశాలల్లో బోధించాలి అంటే బోధించే పద్ధతులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనాభా విద్యపై ఏం చేయాలి? నిపుణులచే ప్రత్యేక ఉపన్యాసాలు ఇప్పించాలి. నిపుణులచే ఉపన్యాసాలు ఈ జనాభా పెరుగుదల అంశాల గురించి మరియు జనాభా పెరుగుదల వల్ల ఏర్పడే అనర్థాల గురించి ఏ విధంగా అరికట్టవచ్చో వాటన్నిటినీ నిపుణులచే ప్రత్యేక ఉపన్యాసాలు ఇప్పించాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు తరగతి గదిలో ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వాలి. అంటే ప్రతి ఉపాధ్యాయుడు ఈ జనాభా విద్యపై కొన్ని అంశాలని తీసుకొని విద్యార్థులకు ఉపన్యాసాలు ఇచ్చినట్లయితే తరగతి గదిలో పిల్లలు చాలా ప్రభావితులై అటువంటివి ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఉపాధ్యాయుడు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కుటుంబ నియంత్రణ పద్ధతులు కానీ లేకపోతే పరిసరాల పరిశుభ్రత కానీ జనాభా విద్య వల్ల వచ్చేటటువంటి అనర్థాలు కానీ ఈ జనాభా విద్యలో చెప్పాలి. జనాభా వల్ల వచ్చే అనర్థాలను గురించి జనాభా విద్యలో చెప్పాలి. అంటే ఈ జనాభా విద్యను ప్రత్యేక ఉపన్యాసాల ద్వారా ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులతో చర్చించాలి, ఉపన్యాసించాలి. చార్టులు, బులెటిన్లు ఉపయోగించడం, ఈ జనాభా విద్యపై పోటీలు, వ్యాసరచన పోటీలు పెట్టడం, రకరకాలైన క్విజులు, తర్వాత డిబేటు, వక్తృత్వం, వ్యాసరచన, తర్వాత నాటకాలు ఇలాంటివన్నీ చేయించగలిగితే మనం అవేర్నెస్ ప్రోగ్రాంని కండక్ట్ చేసినట్లే. అంటే వీళ్ళల్లో అవగాహన కార్యక్రమాల్ని కలిగించవచ్చు. జనాభా విద్యను ఈ రకమైన పద్ధతుల ద్వారా బోధించవచ్చు. నాటికలు ప్రదర్శించడం, అదేవిధంగా ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, సినిమా ప్రదర్శనలు, వీడియో ప్రదర్శనలు, అంటే వీటిని సినిమాల రూపంలో వీడియోల రూపంలో చూపించడం ద్వారా
అంటే జనాభా పెరుగుదల వల్ల ఏర్పడేటటువంటి సమస్యలు, అనర్థాలు, దీన్ని ఏ విధంగా అరికట్టవచ్చో వాటికి సంబంధించినటువంటి సినిమాలను, వీడియోలని ప్రదర్శించాలి. ఎగ్జిబిషన్స్ని, ప్రదర్శనల్ని, వైజ్ఞానిక ప్రదర్శనల్ని కండక్ట్ చేయాలి. నాటకాలు ఇవన్నీ ప్రదర్శించడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించవచ్చు. ఈ విధంగా జనాభా విద్యను బోధించవచ్చు. ఈ జనాభా విద్యలో పాఠశాల మరియు అధ్యాపకుల పాత్ర ఎటువంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జనాభా విద్య ఏం చేస్తోంది? ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, జనాభా స్థిరీకరణ సాధించడానికి, ప్రజల్లో అవగాహన మరియు ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అంటే జనాభా విద్య ద్వారా మనం జీవన నాణ్యతను పెంచుతున్నాం. జనాభా స్థిరీకరణ అంటే పెరగకుండా, తగ్గకుండా ఒక స్థిరమైన జనాభా కలిగి ఉండేటట్లు దాన్ని సాధించాలి. దాన్ని సాధించాలంటే ప్రజల్లో ఏం చేయాలి? అవగాహన కల్పించాలి, ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. ఈ జనాభా విద్య ద్వారానే మనం చేయగలం. జనాభా పెరుగుదల, సుస్థిరాభివృద్ధికి సంబంధించిన వివిధ విషయాలను బోధించడం ద్వారా విద్యార్థులలో అభ్యసనను పెంపొందిస్తాం. అదేవిధంగా అవగాహన జరుగుతుంది, అభ్యసన జరుగుతుంది, అవగాహన జరుగుతుంది. వారి యొక్క ప్రవర్తనలో మార్పు రావడం జరుగుతుంది. అంటే ఉపాధ్యాయుడు ఈ జనాభా పెరుగుదలకు సంబంధించిన అంశాలన్నిటినీ బోధించాలి. అది ఉపాధ్యాయుల యొక్క కర్తవ్యం. ఇక్కడ విద్యార్థుల కర్తవ్యం ఏంటి? వాళ్ళు నేర్చుకొని, అవగాహన చేసుకొని వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చుకోవాలి. ఈ జనాభా విద్యలో ఉపాధ్యాయుని యొక్క బాధ్యతలు ఏంటో తెలుసుకుందాం. అధిక జనాభాకు వ్యతిరేకంగా జరిగే ప్రచార ఉద్యమ కార్యక్రమాల్లో ఉపాధ్యాయుడు పాల్గొనాలి. అంటే అధిక జనాభా వద్దు, ఒకరే ముద్దు అనేటటువంటి కొన్ని స్లోగన్స్ ఉన్నాయి కదా, వాటినన్నిటిలో మనం ప్రచారంలో పాల్గొనాలి. ఉపాధ్యాయుడు జనాభా విద్యను సక్రమంగా బోధించాలి. అందుకు అనువైన బోధనోపకరణాలను కూడా తయారు చేయాలి. ఇది ప్రతి ఉపాధ్యాయుని బాధ్యత. ఈ జనాభా విద్య అంశాలపై సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించాలి. సహపాఠ్య కార్యక్రమాలంటే ఇందాక చెప్పుకున్నట్టు డిబేటు, ప్రదర్శనలు, నాటకాలు, తర్వాత సినిమాలు చూపించడం, వీడియోలు చూపించడం, జనాభా పెరుగుదలకు సంబంధించిన అంశాల గురించి, అనర్థాల గురించి వివరించే కార్యక్రమాల్ని, అవగాహన కార్యక్రమాల్ని, ఉపన్యాసాలని మనం సహపాఠ్య కార్యక్రమాలలో పెట్టాలి. సహపాఠ్య కార్యక్రమాల ద్వారా ఈ జనాభా విద్య అంశాలను నిర్వహించి విద్యార్థులలో ఒక అవగాహన కలిగించాలి. జనాభా నియంత్రణకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించేటట్లు చేయాలి. జనాభా విద్యాంశాలు ప్రత్యేకంగా బోధించకుండా ఆ విద్యార్థులు చదివేటటువంటి సబ్జెక్టుల్లో విలీనం చేయాలి. కలిపేసి అంటే సమైక్యంగా బోధించడం చేయాలి. ఈ బోధన చేపట్టడానికి మామూలుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులకే స్వల్పకాలిక శిక్షణ ఇవ్వాలి. ఏ విధంగా బోధించాలి, ఏ అంశాలు చెప్పాలి, అటువంటి వాటికి సంబంధించినటువంటి ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు ఒక 2 రోజులు 3 రోజుల్లో స్వల్పకాలిక శిక్షణ ఇస్తే బాగుంటుంది. భవిష్యత్తులో ఉపాధ్యాయులు అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ జనాభా విద్యాంశాన్ని కంపల్సరీ చేసి దీనిపైన అవగాహన కల్పిస్తే చాలా బాగుంటుంది. జనాభా విద్యాంశాల బోధనా స్థాయి, విషయాలు, ఔచిత్యం, ప్రాముఖ్యం విద్యార్థుల స్థాయిని బట్టి మారాలి. జనాభా విద్యాంశాలు ఏ స్థాయిలో ఏ విధంగా బోధించాలి, ఎటువంటి విషయాల గురించి బోధించాలి అనేవి విద్యార్థి యొక్క తరగతిని బట్టి మారాలి. విద్యార్థులలో బోధన గురించి అవగాహన కలిగించాలి అనే కార్యక్రమానికి ఈ జనాభా విద్య గురించి ఎన్ని గంటలు బోధించాలి, ఏ స్థాయిలో బోధించాలి, ఎవరికి ఎన్ని గంటలు అవసరమో నిర్ణయించాలి. ఇది ఉపాధ్యాయుని యొక్క బాధ్యత. అదేవిధంగా ఎన్సీఆర్టీ వారు, ఎస్సీఆర్టీ వారు పరిశీలించి ఏ పఠనాంశాలు ఉన్నాయి, ఎంత సమయం బోధించాలి అనేటటువంటి బోధనా కాలపరిమితుల్ని నిర్ణయిస్తారు. కాబట్టి ఈ జనాభా విద్యను మనం పాఠశాలలో బోధిస్తాం. ఈ జనాభా విద్యలో పాఠశాలల పాత్ర ఏముందో తెలుసుకుందాం. అన్ని సామాజిక కార్యక్రమాలకు పాఠశాల కేంద్ర స్థానం, ఇదే కేంద్రంగా ఉండాలన్న భావనకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. అన్ని పాఠశాలలు కూడా బాధ్యత వహించాలి. ఈ కారణంగానే ఈ పాఠశాల పాత్ర కూడా ఎంత ఉంది ఈ జనాభా విద్యలో.
జనాభా విద్యను బోధించడానికి విద్యార్థి కేంద్రీకృత బోధనా సన్నివేశాల్ని యోచించాలి అంటే ఆలోచించాలి. జనాభా విద్యను ఏ విధంగా బోధించాలి, విద్యార్థికి ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుంది, చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్లో మనం బోధన సన్నివేశాల్ని నిర్ణయించాలి. పాఠశాల మరియు పిల్లల్లో ఈ జనాభా విద్యకు సంబంధించినటువంటి విషయాలపై మంచి అవగాహన ఏర్పడడానికి సర్వేలు చేయించాలి. అంటే పాఠశాల పిల్లల్లో ఏం చేయాలి, జనాభా విద్యకు సంబంధించినటువంటి విషయాలపై మంచి అవగాహన ఏర్పడాలంటే వాళ్ళ చేత చుట్టుపక్కల ఉన్నటువంటి సముదాయాల్లో ఎంత జనాభా ఉన్నారో, ఎంతమంది ఉన్నారో ఒక కుటుంబంలో ఇటువంటి చిన్న చిన్న సర్వేలు చేయిస్తే అవగాహన ఏర్పడుతుంది. అదేవిధంగా కుటుంబ పరిమాణం ఎంత ఉంది, ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఏమేమి అందుబాటులో ఉన్నాయి, వస్తువుల సేవలు ఏమేమి ఉన్నాయో వీటన్నిటిని గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవచ్చు. ప్రతి కుటుంబ సభ్యులకు అందుతున్న విద్య మరియు ఆరోగ్య సదుపాయాలు ఏంటివి, అదేవిధంగా పొరుగు సముదాయంలోని కుటుంబాల పరిమాణం ఎంత ఉంది, ఆ కుటుంబాల పరిమాణం వల్ల పర్యావరణంపై ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇటువంటి విషయాలన్నీ కూడా మనం విద్యార్థులకు తెలియజేయాలి. కుటుంబ సభ్యుల విద్య మరియు ఆరోగ్య అంతస్తు, నాణ్యమైన జీవితానికి సంబంధించినటువంటి వారి వైఖరి జీవితంపై ఎలా ఉంది, జీవితంలో ఎలా ఉంది, నాణ్యమైన జీవితాన్ని గడుపుతున్నారా లేదా, వాళ్ళ యొక్క విద్య ఏ విధంగా ఉంది, ఆరోగ్యం ఏ విధంగా ఉందో వీటన్నిటి అంశాల గురించి క్షుణ్ణంగా పరిశీలించగలిగేటట్లు చేయాలి. కుటుంబ పరిమాణాన్ని ప్రభావితం చేసేవి ఏంటివి, విలువలు, నమ్మకాలు. ఇవి ఎటువంటి విలువలు, నమ్మకాలు వాళ్ళు కలిగి ఉన్నారు, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. నిరక్షరాస్యులైన స్త్రీలు ఉన్న కుటుంబాలలో వారి యొక్క జీవనశైలి, కుటుంబ జీవనంపై వారి ప్రభావం ఏ విధంగా ఉందో కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా నిరక్షరాస్యులు పాఠశాల జనాభాలో ఎంతమంది ఉన్నారు, పాఠశాలలో శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వ సంస్థలు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వేతర సంస్థలు ఏవేవి ఈ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయో తెలుసుకోవాలి. వాళ్లకు మనం వెన్నుదన్నుగా నిలవాలి. అంటే ఈ ప్రభుత్వేతర సంస్థలు ఈ కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు వారికి అండగా నిలవాలి. ఈ ఉపాధ్యాయుల పాత్ర, ఈ జనాభా విద్యను ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఏముందో, జనాభా స్థిరీకరణ అంటే ఇంకా పెరగకుండా తగ్గకుండా స్థిరంగా ఉంచడానికి ఈ ఉపాధ్యాయుల పాత్ర ఏంటిదో మనం తెలుసుకుందాం. ఈ మామూలుగా భావి భారత పౌరులను తీర్చిదిద్దే పని ఏంటిది, ఉపాధ్యాయులది. ఉపాధ్యాయుడు వివిధ రకాలైనటువంటి సబ్జెక్టులు బోధించేటప్పుడు జనాభా విద్యను కూడా వాటిలో విలీనం చేసి బోధించవచ్చు. అందువల్ల విద్యార్థుల్లో సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. అదేవిధంగా భౌగోళిక శాస్త్ర ఉపాధ్యాయులు భౌగోళిక అంశాలను జనాభా విద్యలో విలీనం చేసి బోధించవచ్చు. అంటే ఒక ప్రాంతంలో ఎంత జనాభా ఉంది, ఏ విధంగా జనాభా పెరుగుదల ఉందా, తగ్గుదల ఉందా, ఇటువంటి అంశాలన్నిటినీ కూడా భౌగోళిక అంశాలలో చొప్పించి జనాభా విద్యను బోధించవచ్చు. అయితే ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ మన భూగోళం యొక్క చుట్టుకొలత మారిపోతుందా, మారదు కదా. మారదని, జనాభా పెరుగుదల రేటు తగ్గకపోతే ప్రజలంతా భూమి మీద నివసించడానికి స్థలం కూడా ఉండదని ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించాలి. అదేవిధంగా సంతాన విషయంలో ఆస్ట్రేలియాకు భారతదేశానికి మధ్య గల వ్యత్యాసాన్ని ఉపాధ్యాయుడు చెప్పాలి. పరిమిత కుటుంబం మంచి కుటుంబం, ఈ విధంగా పరిమిత కుటుంబం ఉంటే ఎక్కువ అభివృద్ధిని సాధిస్తారని అర్థమయ్యేలా విద్యార్థులకు వివరించాలి. విజ్ఞాన శాస్త్రంలో ఆహారం, పోషణ, ఆరోగ్యం, పరిసరాల విజ్ఞానం, ఆహార విద్య వీటన్నిటినీ జనాభా విద్య పరిధిలోకి వస్తాయి కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో చొప్పించి బోధించాలి. అదేవిధంగా జన్యుశాస్త్రం బోధించేటప్పుడు ఎక్కువ వయసు తర్వాత కలిగే సంతానం వల్ల ఏర్పడే నష్టాల గురించి చెప్పాలి. అదేవిధంగా తక్కువ వయసులో వివాహం చేసుకొని పిల్లల్ని కన్నప్పుడు ఏర్పడేటటువంటి నష్టాల గురించి కూడా చెప్పగలగాలి. ఉపాధ్యాయుడు పౌరశాస్త్రం బోధించేటప్పుడు అధిక సంతానం వల్ల కలిగే నష్టాల గురించి చెప్పాలి.
అదేవిధంగా ఉపాధ్యాయుడు అర్థశాస్త్రం బోధించేటప్పుడు పరిమిత కుటుంబం గురించి వివరించాలి. గణితం శాస్త్రంలో ఏ విధంగా బోధించాలి అంటే ఒకరికి నెలకు అయ్యే ఖర్చు, నలుగురికి అయ్యే ఖర్చు, కారకాలు, అవకాశాలు, వాటి వల్ల ప్రభావాలు ఏమేమి ఉన్నాయో, సౌకర్యాలు, జనాభా పెరుగుదల విలోమానుపాతంలో ఉన్నాయని, విలోమంగా ఉన్నాయని చెప్పడం ద్వారా విద్యార్థికి అర్థమయ్యేటట్లు బోధించవచ్చు. అంటే వివిధ అంశాలలో జనాభా విద్యను చొప్పించి మనం వివిధ సబ్జెక్టుల్లో విలీనం చేసి బోధిస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి, సమన్వయపరచడానికి ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత అప్పుడప్పుడు కొన్ని రకాలైనటువంటి చర్చల్ని జరిపితే ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనం ఏం బోధించామో వాటి గురించి విద్యార్థుల్లో ప్యానల్ డిస్కషన్ జరిపి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా పరిస్థితులు వాటన్నిటి గురించి విద్యార్థులతో చర్చ జరపాలి. ఈ విధంగా మనం జనాభా విద్యను ఏ విధంగా బోధించాలో వివిధ సబ్జెక్టుల్లో విలీనం చేసి బోధించడాన్ని తెలుసుకున్నాం. మనం ఇప్పటి వరకు జనాభా విద్య అంటే ఏంటి, జనాభా విద్య యొక్క స్వభావం ఏంటి, ఇది దేని గురించి చెప్తోందో తెలుసుకున్నాం. జనాభా విద్యలో మనం ఏమేమి చేసుకున్నాము, మాతా శిశు సంక్షేమం, మాతా శిశు మరణాలను అరికట్టాలి, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఏ సంస్థలు ప్రపంచ బ్యాంకు, యూరోపియన్ కమిషన్, యూనిసెఫ్ ఇలాంటివన్నీ కూడా మన భారతదేశంలో పనిచేస్తున్నాయి. మనం జనాభాను అరికట్టడానికి నిరోధించడానికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. జనాభా సమస్య చాలా వరకు పెరగడం వల్ల ఏమవుతోందంటే అది దేశ అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తోంది. దేశం పురోభివృద్ధి చెందట్లేదు. ఆ వనరుల వినియోగం ఎక్కువైపోవడం వల్ల వనరులు తర్వాత తరాల వారికి అందే అవకాశం లేకుండా పోతుంది. అదేవిధంగా రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ప్రబలిపోయింది. అదేవిధంగా రోగాలకు నిలయం అవుతుంది. రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు భారతదేశంలో పట్టణంలోని మురికివాడల్లోనూ మరియు గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టి పీడిస్తున్నాయి. పేదరికం, అదేవిధంగా నిరక్షరాస్యత వంటి సమస్యలు ఏర్పడడం జరిగింది. కాబట్టి అధిక జనాభాని నియంత్రించడానికి ప్రభుత్వం రకరకాలైనటువంటి ప్రోత్సాహకాలను ఇవ్వడం కూడా జరుగుతోంది. అంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహకాలని అందించడం జరుగుతుంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇమ్యునైజేషన్ షెడ్యూల్ తర్వాత పిల్లల యొక్క సంక్షేమం కూడా ఉంది. అదేవిధంగా అంగన్వాడీ, బాలవాడీ వంటి కార్యక్రమాల ద్వారా పిల్లల సంరక్షణను చేపట్టడం జరుగుతోంది. మాతా శిశు సంరక్షణ వంటి విషయాలు కూడా చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. మనం పోలియో, తర్వాత మలేరియా లాంటి కొన్ని రకాలైనటువంటి వాటిని మనం అరికట్టగలిగాం. అదేవిధంగా 6 రకాలైనటువంటి జబ్బులకు టీకాలు వేయడం జరుగుతోంది. ఈ టీకాలన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగానే ఇవ్వడం జరుగుతోంది. బాలికల విద్యను మనం ప్రోత్సహించాలి. అంటే బాలికలకు విద్యను ఇవ్వగలిగితే వాళ్ళ యొక్క వివాహ వయసు, బాల్య వివాహాలని మనం అరికట్టగలుగుతాము. వాళ్ళ వివాహ వయసు 18 సంవత్సరాలకు పెంచడం జరిగింది. బాలికలకు 18 సంవత్సరాలు, బాలులకు 21 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ నేటికి బాల్య వివాహాలు మన గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి. అందువల్లనే మనం ఈ జనాభాను అరికట్టలేకపోతున్నాం. అధిక జనాభా వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు భారతదేశంలో ఏర్పడ్డాయి. అందువల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు దీనిపైన అవగాహన కార్యక్రమాల్ని కలిగించాలి. సమాజంలో అందరికీ తెలియజేయాలి. గర్భనిరోధక సాధనాల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఎటువంటి సాధనాలను ఉపయోగించి జనాభాను అరికట్టవచ్చో అవగాహన కార్యక్రమాల్ని కూడా నిర్వహించగలగాలి. అదేవిధంగా HIV, ఎయిడ్స్ లాంటి వ్యాధులు ప్రబలకుండా చూడాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, కనీస అవసరాలు తీర్చగలగాలి. తర్వాత అందరికీ విద్య, అందరికీ వసతులు, కనీస వసతులు కల్పించాలి. పట్టణాల్లో ఉన్నటువంటి మురికి వాడల్లోనూ మరియు గ్రామీణ ప్రాంతాల్లోనూ అవగాహన కార్యక్రమాలను ఈ జనాభా పెరుగుదలని అరికట్టడం చేయాలి.
అదేవిధంగా మాతా శిశు సంరక్షణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. జననాల రేటు తగ్గించాలి. అదేవిధంగా మరణాల రేటు చాలా వరకు తగ్గిపోయింది. ఈ జననాల రేటు తగ్గించాలి. ఒక బిడ్డే ముద్దు అన్నటువంటి సూత్రాన్ని పాటించాలి. ఎందుకంటే జనాభా ఎక్కువైన కొద్దీ మన దేశంలో ఉన్నటువంటి భూవైశాల్యం తగ్గిపోతుంది. అదేవిధంగా ఆహారోత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తి జరగడం లేదు. ఎందుకంటే మనం గృహ అవసరాలకు ఉన్నటువంటి భూమిని వాడుకుంటున్నాం కాబట్టి వ్యవసాయం చేసేటటువంటి ప్రాంతం తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వలసలు పెరుగుతున్నాయి. పట్టణాలలో వలసలు పెరగడం వల్ల ఆవాస ప్రాంతాల కొరత ఏర్పడుతుంది, నిరుద్యోగం ఏర్పడుతుంది, రోగాలు ప్రబలుతున్నాయి, రకరకాలైనటువంటి రోగాలు రావడం జరుగుతుంది. కొన్ని జబ్బులకు మనం నిరోధక టీకాల్ని కనిపెట్టగలిగినప్పటికీ కొత్త రకాలైనటువంటి జబ్బులు కూడా రావడం జరుగుతుంది. తర్వాత పారిశుద్ధ్య సమస్య, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాం. చాలా వరకు అన్ని రకాలైనటువంటి పొల్యూషన్స్ వచ్చేసాయి. నేల కాలుష్యం, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఇవన్నీ కూడా ఏర్పడడం జరిగింది. కాబట్టి జనాభా విద్య అనే అంశం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. పాఠశాల విద్యలో దీనిని మనం చొప్పించినట్లయితే, పాఠశాలల్లో దీన్ని అమలుపరిచినట్లయితే, ఒక సబ్జెక్టుగా కానీ లేకుండా ఇతర అంశాలతో దీన్ని గురించి బోధించినట్లయితే మనం చక్కగా ఈ జనాభా పెరుగుదల అనేటటువంటి సమస్యని అధిగమించవచ్చు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాల పట్ల అవగాహన, మాతా శిశు సంక్షేమం, మాతా శిశు సంరక్షణ, నిరోధక ఇమ్యునైజేషన్ షెడ్యూల్, వీటన్నిటి గురించి మనం మాట్లాడినట్లయితే, అవగాహన కార్యక్రమాలని పెంచినట్లయితే పాఠశాల స్థాయిలో ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా సమాజంలో చేసినట్లయితే తమ వంతు కృషి చేసిన వాళ్ళము అవుతాము. ఈ విధంగా జనాభా విద్య కార్యక్రమాల్ని మనం పాఠశాలలో చేయాలి.